హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. అప్పట్లో సుచి లీక్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ లీక్స్ కాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేశాయి. సింగర్ సుచిత్ర లీక్ చేసిందంటూ అప్పట్లో ధనుష్, శింభు, త్రిష, హన్సిక వంటి ఎందరో సెలబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు విడుదలయ్యాయి. ఆ వీడియోలు నిజమని నమ్మిన వారున్నారు, ఫేక్ అని కొట్టిపాడేసిన వారు కూడా ఉన్నారు. మరోవైపు సుచిత్ర మతిస్థిమితం కోల్పోయిందని, అందుకే తనకు తెలియకుండానే నిరాధార ఆరోపణలతో సినీ తారలను టార్గెట్ చేస్తుందని ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అప్పట్లో సుచి లీక్స్ దెబ్బకి ఎందరో కాలీవుడ్ స్టార్స్ షేక్ అయ్యారు. అయితే కొంతకాలంగా సుచిత్ర సైలెంట్ గా ఉండడంతో ఇప్పుడు అంతా సెట్ అయిందని భావించారంతా. కానీ ఉన్నట్టుండి తాజాగా మరోసారి సుచి లీక్స్ తెరపైకి వచ్చింది. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ జంట 2 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరిపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింగర్ సుచిత్ర షాకింగ్ కమెంట్స్ చేసింది. ధనుష్, ఐశ్వర్య ఒకరినొకరు చీట్ చేసుకున్నారని చెప్పుకొచ్చింది. ఐశ్వర్య వేరే వారితో రిలేషన్ లో ఉందని, అలాగే ధనుష్ కి కూడా పలు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని సుచిత్ర చెప్పుకొచ్చింది. ఇక ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన జీవి ప్రకాష్, సింగర్ సైంధవిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది సుచిత్ర. సింగర్ సైంధవి, కార్తిక్ మధ్య సీక్రెట్ రిలేషన్ ఉందంటూ కమెంట్స్ చేసింది. ఇక ధనుష్, జీవి ప్రకాష్ గురించి ఆమె చేసిన గే కమెంట్ షాకింగ్ గా మారింది. తన మాజీ భర్త కార్తిక్ తో పాటు ధనుష్, జీవి ప్రకాష్ స్వలింగ సంపర్కులని బాంబు పేల్చింది. ధనుష్ కి తెల్లవారుజామున 3 గంటల వరకు గడిపే ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది. సుచిత్ర తాజా కమెంట్స్ మరోసారి కాలీవుడ్ ని కుదిపేస్తున్నాయి. అయితే ఆమె డిప్రెషన్ లో ఉందని, మానసిక స్థితి సరిగ్గా లేకనే ఇటువంటి కమెంట్స్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.